వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ కాయిన్ చక్కీ ఫ్రెష్ ఆట స్టార్ మహిళ పవర్డ్ బై డాబర్ హనీ అపార్ట్మెంట్ స్పెషల్ కి పునః స్వాగతం. సిల్వర్ కాయిన్ చక్కీ ఫ్రెష్ ఆట స్టార్ మహిళలో నెక్స్ట్ రౌండ్ బిజీ గజిబిజీ. ఇందులో ఫస్ట్ గజిబిజీ చూడండి. లావణ్య చాలా మందంగా ఉన్నావు. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అవునండి, ఇందాక నుంచి ఓ తెగ కంప్లైంట్లు చెప్తున్నారు కానీ మెయింటెనెన్స్ డబ్బులు ఈ నెల ఎవ్వరు ఇవ్వలేదండి. ఆ కుసుమ బట్టలన్నీ ఆరేస్తుంది, మా బట్టల మీద పడుతున్నాయి. ఏమండి కుసుమ గారు? వాషింగ్ మిషన్ డ్రైయర్ లో వేస్తానండి. అలా ఎలా చెప్తుంది? నీళ్లు కారవు. సుమ రోజు మేము తీసిన తర్వాత వాళ్ళు వేసుకోమని చెప్పు. సరేనండి, ఒక వారం రోజులు వాళ్ళు తీసిన తర్వాత మీరు, ఒక వారం తర్వాత వాళ్ళు తీసిన తర్వాత మీరు వేసుకోండి. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మెయింటెనెన్స్ అమ్మా, మెయింటెనెన్స్. నేనైతే ఏ మెయింటెనెన్స్ తీసుకోలేదు, నాకెవరి దగ్గర నుంచి రాలేదు. ఐ వాంట్ మెయింటెనెన్స్ నౌ. మాకు మెయింటెనెన్స్ కావాలండి. ఇప్పుడు అపార్ట్మెంట్ ఇస్తాం. సరే నెక్స్ట్ గజిబిజి. కుసుమ కుమారి చాలా అందంగా ఉన్నావు. నాలాంటి సెక్రటరీ దొరకడం మీ అందరి అదృష్టం, అది మీరు గ్రహించట్లేదు. చూద్దాం. చాలా అందంగా ఉన్నావు కరెక్ట్ ఆన్సర్. కుసుమ కుమారికి 6 పాయింట్లు. నా గురించి కాదు కానీ మీకందరికి నేను దొరకడం అదృష్టం. అబ్బా నెక్స్ట్ గజిబిజి. జయంతి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 టైం అయిపోయింది. ఏంటో చూద్దాం. నువ్వంటే నాకు కష్టం, అది -6. నెక్స్ట్ గజిబిజి. లావణ్య నువ్వంటే నాకు ఇష్టం. సరే మీరైనా నన్ను సపోర్ట్ చేస్తున్నారు, చూద్దాం. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నువ్వంటే నాకు ఇష్టం, ఇది కరెక్ట్. లావణ్య 6 పాయింట్లు. నెక్స్ట్ గజిబిజి. జయంతి నిన్ను ప్రేమించను. ఓకే చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ గజిబిజి, ఇదే లాస్ట్. కుసుమ కుమారి నిన్ను ప్రేమించాను. సరే చూద్దాం. నిన్ను ప్రేమించాను కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అలా మన ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పటి వరకు స్కోర్స్. ప్రస్తుతం లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 40 పాయింట్లతో లావణ్య. సరే అయితే ఇప్పుడు సిల్వర్ కాయిన్ చక్కీ ఫ్రెష్ ఆట స్టార్ మహిళ అపార్ట్మెంట్ స్పెషల్ లో ప్రశ్నకు వేళాయరా రౌండ్. సరే ఆ మెయింటెనెన్స్ సంగతి కొంచెం ఆలోచించండి అమ్మా, ఎందుకంటే ఇప్పుడు నేను కింద మోటార్ బిల్లు కట్టాలా. ఇందాక నువ్వేనా చెప్పింది, తనే ఎక్కువ వాటర్ యూస్ చేస్తున్నాను, అందుకే వాటర్ బిల్ తన దగ్గర తీసుకో. మరి నువ్వే అటు ఇటు లిఫ్ట్ లో తిరుగుతున్నావు, కరెంట్ బిల్ నువ్వు ఇచ్చేయి. కుసుమ కుమారి కుసుమ కుమారి చెప్పండి, ఏ నంబర్ కావాలి? 3. తెల్లవారుజామున ఏ కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు? 5. ఇది తప్పు సమాధానం. 3:30 నుంచి 4 గంటల 45 నిమిషాలు, 4 గంటల 45 నిమిషాల వరకు ఆ కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. పావుగంటే కదా, ఇవ్వచ్చు కదా. కుదరదు. సెకండ్ క్వశ్చన్, శ్రీకృష్ణుని అష్టభార్యల్లో ఒకరైన జాంబవంతుని కుమార్తె ఎవరు? ఆప్షన్స్: ఏ జాంబవతి, బి జంబూమాలి. జాంబవతి కరెక్ట్ ఆన్సర్. ఈసారి 3 పాయింట్లు వచ్చాయి, తీసుకోండి. లావణ్య 3 పాయింట్స్. కుసుమ కుమారి 3. జయంతి చెప్పండి ఏ నంబర్ కావాలో.
7. ప్రేమించిన అమ్మాయిలకి తమ ప్రేమను తెలియచేయడానికి ఎక్కువ మంది అబ్బాయిలు దేనిపైన ఆధారపడుతున్నారు? పువ్వు, గులాబీ పువ్వు. కొనట్ల చెవుల్లో పెడుతున్నారు కానీ ఇవ్వట్లే. టెలిఫోన్. ఇది కరెక్ట్ సమాధానం. రెంగ్ 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 రెంగ్. ఎంత హెవీగా చప్పట్లు కొట్టిన చూడండి. ఇటీవల చదరంగంలో గ్రాండ్ మాస్టర్ హోదాని సంపాదించిన మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్స్. ఏ ద్రోణవల్లి హారిక, బి కోనేరు హంపి. ద్రోణవల్లి హారిక. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3 పాయింట్స్. లావణ్య 2, కుసుమకుమారి 1. జయంతి 3. మెయింటెనెన్స్ కోసం అని ఒక బుక్ కొన్నారు కానీ ఏది? ఈ బుక్ కల్పనా రాయి లాగా లావ్ అవుతుందే గాని ఐశ్వర్య రాయి లాగా సన్నగా అయ్యేది ఎప్పుడు? ఇది సన్నగా అవుతేనే నేను హ్యాపీగా ఉంటా. మీరు మెయింటెనెన్స్ ఇవ్వండి అమ్మా. లావుంటే ఇంకోటి కొనక్కర్లేదు కదా. లావణ్య రండి. నీళ్ళు బంగారంగాను నా రవ్వల కొండ నీ ఒళ్ళో బందీనవుతాను. చెప్పండి ఏ నెంబర్ కావాలో. 5. మోచేయి, అరచేయి, ముంచెయ్యి. వీటిలో మనం ముద్దాడడానికి వీలు కాని శరీర భాగం ఏది? ముంజి. తప్పు సమాధానం. మోచేయి. అవునవును మోజీ అని కూడా అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళందరికీ ఆనందంగా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్. పనస పండు జాతీయ ఫలంగా కలిగిన దేశం పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ పాకిస్తాన్, బి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. జయంతి 2, కుసుమకుమారి 1. లావణ్య 3. అమృత రేఖ. నీళ్ళు బంగారంగాను నా రవ్వల కొండ నీ ఒళ్ళో బందీనవుతాను. సరిగ్గా సమాధానం మెయింటెనెన్స్. ఆలోచిస్తా ఇవ్వడానికి. ఓకే. మల్లెపూ తోటలో మాణిక్యాల పాము ఏంటది? మల్లెపువ్వు తోటలో మాణిక్యాల పామ. పొట్లకాయ అయి ఉంటుంది. అది గుడ్డేం కాదు. కరెక్ట్ గా ఆలోచించు, లేకపోతే మెయింటెనెన్స్ కాదు. సరేలే చెప్పేయి. 4. అది నీకు బాగా ఉందిగా అందుకనే. చెప్పమ్మా. 1, 2, 4, 6, 8. 4. దేశం మొత్తం మీద తొలి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్న ఘనత కలిగిన పట్టణం మన రాష్ట్రంలోనే ఉంది. అది ఏది? సరే ఆప్షన్స్ ఇస్తానులే. ఏ సెకండ్రాబాద్, బి హైదరాబాద్. సెకండ్రాబాద్. రాంగ్ ఆన్సర్. హైదరాబాద్. బాగా అయిందిలే, లేకపోతే మెయింటెనెన్స్ కదా. రెండో ప్రశ్న. ఒక సామెత ప్రకారం ఆడవారి నోటిలో నానదు అని చెప్పే గింజ ఏది? ఆప్షన్స్ తీసుకో. ఆడవాళ్ళ నోట్లో నానేది. సర్లే చెప్పు. ఏ నువ్వు గింజ, బి ఆవ గింజ. ఆవగింజ. తప్పు సమాధానం. నువ్వు గింజ. ఫణిదీప్తి. నీళ్ళు బంగారంగాను నా రవ్వల కొండ నీ ఒళ్ళో బందీనవుతాను. చెప్పండి ఏ నంబర్ కావాలి? మెయింటెనెన్స్ ఎలాగో ఇవ్వరు, ఇంకా పుస్తకం తీయడం కూడా వేస్టే. 1. వినాయక పూజకు తప్పనిసరిగా ఎన్ని రకముల పత్రి కావలెను? ఆప్షన్స్. ఏ 21 రకాలు, బి 12 రకాలు. 12 రకాలు. రాంగ్ ఆన్సర్. 21 రకాలు. అందుకే వినాయక చవితి బాగా గ్రాండ్ గా చేద్దాం ఈసారి అపార్ట్మెంట్ లో, చందాలు ఇవ్వండి అంటే మెయింటెనెన్స్ లేదు, ఇంకా చందా ఒకటి నాకు. రెండో ప్రశ్న. బీహార్ లోని లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఎన్నికల గుర్తు ఏది? ఎందుకులే కష్టపడతావు. ఏ ఏనుగు, బి లాంతరు. లాంతర్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. లావణ్య 2, జయంతి 1. ఫణిదీప్తి 3. చైతన్య. నీళ్ళు బంగారంగాను నా రవ్వల కొండ నీ ఒళ్ళో బందీనవుతాను. నంబర్ చెప్పు. 1, 2, 8. సరే 1. సముద్రపు నీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి గడ్డగట్టాక కరిగిస్తే ఆ నీటి రుచి ఎలా ఉంటుంది? ఉప్పగానే ఉంటుంది. రాంగ్ ఆన్సర్. మామూలుగా ఉంటుంది, ఉప్పగా ఉండదు. సరే రెండో ప్రశ్న. పొట్టలో దంతాల్ని కలిగి ఉండే జీవులు ఏవి? ఆప్షన్స్. ఏ ఎండ్రకాయ, బి మొసలి. మొసలి. ఛీ తప్పు సమాధానం. మొసలికి బయట కనిపిస్తుంది మొత్తం. క్రొకడైల్కి ఎండ్రకాయ. సరేనమ్మా, ఈ రౌండ్ బాగా పూర్తయింది. నాకు మెయింటెనెన్స్ ఇవ్వలేదు, ఎవరికి సరిగ్గా పాయింట్లు రాలేదు. నాకు తృప్తిగా ఉంది. మీరు కూడా వచ్చి మా అపార్ట్మెంట్ అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలనుకుంటే SM స్పేస్ మీ పేరు మీ జిల్లా పేరు టైప్ చేసి 562635 అనే నంబర్ కి పంపించేసేయండి. సిల్వర్ కాయిన్ చక్కీ ఫ్రెష్ ఆటా స్టార్ మహిళ పవర్డ్ బై డాబర్ హనీలో తీసుకుందామా? మన అపార్ట్మెంట్ లోనే ఒక చిన్న బ్రేక్.
డౌన్ 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 డౌన్. నాన్న ఈనాడు కట్టుకున్న బొమ్మరి